చేద్దామని ఈ తల్లిది కుంకుమబరిని ఇక్కడి నుంచి పట్టుకొని పోయి చిలకల గట్టు మీద పెట్టాను. చిలకల గట్టు మీద పెట్టి ఆ చిలకల గట్టు నుంచి ఆ దేవుని ఆ కుంకుమబరిని పట్టుకొని గజ కట్టాన్ని పోయి జాతరని పెడతారు. తల్లి పుట్టింది ఇక్కడ. ఆ కుంకుమబరిని ఆ తల్లి కుంకుమబరిని మనకి వేయగల తల్లి మనకేం కనపడదు, రూపం అట్లా. నీకెందుకు మొన్న వచ్చిండ్రు, ఇప్పుడు 3 రోజుల కిందటే కొత్తగూడ పూలు వచ్చిండ్రు, ఇంత పిల్లలు వచ్చిండ్రు. సెల్లు తీసుకుంటాను లోపలికి వెళ్తే సెల్లు ఆ దేవుని తీసుకుంటాను పోతే అలా పాము పడ్డది. నేను బయట చేరి ఇట్లా బొట్లు పెట్టుకుంటాను. నేనున్నా తాతాకి చూడు పాము పడ్డది సెల్లులే నాకే చూపెట్టారు. అయ్యో బాబు మీరు మంచిగా సరే మీకు కనపడాలని కనపడింది సెల్లులా పాము మొత్తం. అబ్బో మీరు పుట్టని తీసుకున్నారు, మీరు పోతే పాము కనపడదన్న. మన ఇక్కడ ఎవరు భద్రాచలపోలు వచ్చిండు. భద్రాచలపోలు 3 పిల్లలు వచ్చిండు, ఒక అమ్మాయి వచ్చింది. వచ్చి మొక్కుంటామని నేను వెనక స్నానం చేసి వస్తానా చక్కగా రాని వచ్చిండు. డోరు అటు నెట్టుకొని అటు పోయినాడు. బాసు అని పాము ఆ గమనకు రానియలే వచ్చిందట. మళ్ళీ అక్కడికి వచ్చిన డోర్ కట్టి ఏంది బాబు అంటే అబ్బో అలా పెద్ద పాము ఉన్నది, అలా పెద్ద పాము ఉంది అంటాడు. పాము కాదు, ఆ దేవత సమవ తల్లి. అది మీకు కనపడదు. మాకు కూడా ఇంత పూజలు చేస్తా అంటాం, మాకు కూడా కనపడదు బాబు. సరే రండి, మీకేం పైన రండి. ఇంటికి అత్తలేరు, భయపడరు పిల్లలు. రండి బాబు ఉన్నది ముంగై తీసుకపోయి వాళ్ళకి బొట్లు పెట్టి అది కాదు, అది సమ్మవ తల్లి. ఏదో రూపకంగా కనపడుతుంది. అది వనదేవత.